సాఫ్ట్వేర్ జీతం స్లాబ్స్ మారాయి. ఎవరికి ఏంటి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాము. ఈ మారుతున్న స్లాబ్స్కి కొన్నిసార్లు ఫామ్ 16 అవసరం పడుతుందా, పిఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది, పిఎఫ్ లేకుండా కంపెనీస్ తీసుకుంటున్నాయా, దాంతోపాటు బ్యాడ్ న్యూస్ ఫర్ గూగుల్ ఎంప్లాయీస్. గూగుల్లోనే కాదు, చాలా కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఇది బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఎవరికో కూడా నేను చెప్తాను. అంటే ఈ గూగుల్ ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేస్తూ ఉన్నారు. ఇంకో పాయింట్ వచ్చేసి గూగుల్లో లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాము. అండ్ ఇంకొకటి ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ గురించి అండ్ అమెజాన్లో 102 కోట్ల మోసం అయితే జరిగింది, అది కూడా హైదరాబాద్ బేస్డ్ కేంద్రంగా. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. అయితే దీనికంటే ముందు నేను ఒక మాట అన్నాను, అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మనం సాఫ్ట్వేర్ కూలీలు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేస్తే లేదు అంటే చాలా వరకు ఏంటి అంటే సాఫ్ట్వేర్ కూలీలని అన్నట్లు మాట్లాడారు. కొంతమంది దాన్ని అఫెండ్ చేశారు. అంటే సాఫ్ట్వేర్ కూలీలని ఎలా అంటారు మీరు, సాఫ్ట్వేర్ అంటే ఇది పెద్ద జాబు అన్నట్టు చాలామంది మాట్లాడడం జరిగింది. సరే, రకరకాల కమెంట్స్ అయితే చేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ కూలీలు అని అనడానికి వైట్ కాలర్ కూలీలే. ఇప్పుడేంటి అంటే ఇది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనకి కంపారిజన్ చేసి చూడండి, మనకి ఇండియాలో ఒక 10 సంవత్సరాల నుంచి జీతం ఎంత పెరిగింది చెప్పండి. అదే సేమ్ టైం మన సీఈఓ శాలరీస్ ఎందుకు కొన్ని కోట్లల్లో పెరిగిపోయినాయి. ఒకప్పుడు ₹1 ఉండేది, ఇప్పుడు ఈ సీఈఓ జీతాలు, ఇన్ఫోసిస్ సీఈఓ జీతం కానీ లేకపోతే విప్రోటి సీఈఓ జీతం కానీ వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయో ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి, చూడండి ఒకసారి. 90 కోట్లు, 100 కోట్లు ఈ విధంగా వాళ్ళకి జీతాలు ఉన్నాయి. అరే అర్థం చేసుకోండి, అంటే ఈ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో అది మాత్రం మారలేదు. అండ్ కంపారిజన్ చేసుకోండి, ఇక్కడ ఉండే అంటే ఇక్కడ వర్క్ చేసేదానికి ఒక టైమింగ్ ఉండదు, పర్సనల్ లైఫ్ని వదిలిపెట్టరు, ఓకే, అర్ధరైతులు పని చేయమంటారు, అండ్ సెలవులు ఇయ్యరు. తర్వాత వచ్చేసి ఎంత వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అని చెప్పి, ఒక వర్క్ అని చెప్పి, ఒక స్కిల్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ ఫ్రంట్ ఎండ్గా తీసుకున్నాం అంటారు. తర్వాత ఏం చేస్తారు, ఫ్రంట్ ఎండ్గా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, వేరే వేరే వర్క్స్, డేటా వర్క్స్, డెవలపర్స్ అని చెప్పి డేటా వర్క్స్, డెవలపర్స్ అని చెప్పి సపోర్ట్ ప్రాజెక్ట్ వర్క్స్, ఇలా వేయట్లేదా? ఎంతమంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళని అడగండి, మీరు సాఫ్ట్వేర్ కూలీలుగా ఉన్నారా, లేకపోతే ఒక డిగ్నిఫైడ్ లేబర్, లేకపోతే డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా ఏదైతే మీ దగ్గర స్కిల్ ఉందో ఆ స్కిల్ బేస్డ్ మీతో వర్క్ చేపిస్తున్నారా? అండ్ వేరే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దాని తగ్గట్టు అది నేర్చుకోండి, మీ దీనికి సంబంధంలో అది నేర్చుకోండి అంటారు. అవునా? సాఫ్ట్వేర్ కూలీలు అంటే కాదనట్లేదు, వైట్ కాలర్ కూలీలు. సరే, మనం ఇలా మాట్లాడుకుందామా, డిగ్నిఫైడ్ లేబర్ అని మాట్లాడుకుందామా? డిగ్నిఫైడ్ లేబరే కదా. సో సాఫ్ట్వేర్ అంటే వైట్ కాలర్ కూలీలే. చాలామంది నిజంగా చెప్పాలంటే ఈరోజు పానీపూరి బండి వేసుకునే వాడికి ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ఇది నిజమే, కావాలంటే మీరు ఒకసారి ఏ పానీపూరి బండి దగ్గర పోయి నుంచున్నా కానీ తెలుస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కాకపోతే ఇక్కడ డిగ్నిఫైడ్ లేబర్, అక్కడ కాదు. రెండింటి తేడా అదే. ఇంకా చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్లో మనం చేసుకోగలిగితే మనం ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ ఉండేది. ఈ టిఫిన్ కొట్టోళ్ళు, చిన్న చిన్న టిఫిన్ కొట్టోళ్ళు మినిమం 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఒక మంచిగా టిఫిన్ బండి ఒక సెంటర్లో ఉంటే చిన్న షాప్ అయినా కానీ కనీసం నెలకి 2 లక్షలు తీస్తాడు వాడు. 2 లక్షలు ఈజీగా తీస్తాడు. ఇంతకంటే సగంలో సగం తక్కువ మెంటల్ ప్రెజర్ ఉంటుంది, సగంలో సగం తక్కువ అంటే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కంపారిటివ్లీ. దీనికి డబల్ వర్క్ చేస్తున్నాము, మెంటల్ ప్రెజర్ ఎక్కువ, టార్గెట్స్ ఉంటాయి, ఏది పడితే అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వమంటారు, మనం తీసుకున్న పని ఒకటి అంటే చేయించే పని ఒకటి, ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరి సాఫ్ట్వేర్ కూలీలకు ఇంకేమంటారు? ఖచ్చితంగా ఇంకొకటి, అసలు ఈ సాఫ్ట్వేర్ జీతాలు ప్లస్ ఈ ఇండియన్ శాలరీస్ ఎలా ఉన్నాయి, యూఎస్లో శాలరీస్ ఎలా ఉన్నాయి, అండ్ అట్ ది సేమ్ టైం ఇండియాలో 10 సంవత్సరాల నుంచి ఈ శాలరీస్ బేసిక్ శాలరీ 2.4 నుంచి 3.5 వరకు వచ్చింది. దీనికి సంబంధించి అండ్ ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ కూలీలు, సో డిగ్నిఫైడ్ లేబర్ అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొకటి, అమెజాన్లో 102 కోట్ల మోసం జరిగింది. హైదరాబాద్ పాయింట్గా ఏం చేశారంటే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, డెలివరీ ఇవ్వకుండానే ఆ డెలివరీ వాళ్ళు లేరు అని చెప్పేసి, అంటే వీళ్ళు వెళ్లకుండానే డెలివరీ వాళ్ళు లేరు అని చెప్పి ఈ ఎంత దూరం వెళ్తే అంత ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు థర్డ్ పార్టీ కంపెనీస్. ఈ విధంగా దాదాపు ఒక 102 కోట్ల మోసం అయితే జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా దీనికి సంబంధించి ఈపీఓ కాల్ సెంటర్, ఇదంతా సర్వీసెస్ ఇక్కడి నుంచి జరుగుతున్నాయి కాబట్టి మోసం అయితే జరిగింది. ఇది రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. అయితే తర్వాత వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ జామ్నగర్లో అంబానీ గారు పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే దీనివల్ల డెఫినెట్లీ ఈ ఏఐ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్
అండ్ ఎంఎల్ దీనికి సంబంధించిన జాబ్స్ అనేవి, దీంతో పాటు దీనికి సరౌండింగ్స్లో డెవలపర్స్కి చాలా చాలా ఉద్యోగాలు కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసి ఈ గూగుల్ బ్యాడ్ న్యూస్ అనేది మనం ఒకసారి చూసుకుందాము. సో ఏం చేస్తున్నారంటే వాలంటరీగా మీరు రిటైర్ అవ్వండి అని చెప్పి బేరసారాలు ఆల్రెడీ నాకు తెలిసి 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్స్ పాస్ చేశారు. మార్క్ జుకర్బర్గ్ కూడా మిడ్ లెవెల్ ఇంజనీర్స్ అందరినీ కూడా మేము రీప్లేస్ చేస్తామని చెప్పి అన్నారు. అండ్ ఇప్పుడు గూగుల్ చూసుకుంటే వాలంటీర్ రిటైర్మెంట్ మీకు ఎంత కావాలి, 6 నెలలకు శాలరీ కావాలా, 9 నెలల శాలరీ కావాలని సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇది యూఎస్లో. ఇండియాలో అయితే రాత్రే తీసేసి పక్కకు పోయి ఆడుకోరా అంటారు. ఎంట్రీ కూడా ఉండదు. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి మన కార్డు పెట్టేదాకా కూడా తెలియదు అనమాట. మనం ఆ ఆఫీస్లో ఉన్నామా లేదా, లాగిన్ అయ్యేదాకా కూడా తెలియదు మన ఉద్యోగం ఉందా ఊడిపోయిందని. అందుకనే అంటున్నారు ఊరికే అలా మన కార్మిక చట్టాలు ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. అందుకనే సాఫ్ట్వేర్ కూలీలు అంటుంది, ఊరికే కాదు. అండ్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఇది నా బాధ వ్యక్తపరుస్తున్నాను. చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, మన స్టూడెంట్స్ కానీ, మన ఫాలోవర్స్ కానీ, లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ, నా వైఫ్ కానీ, అందరూ కూడా చాలామంది సాఫ్ట్వేర్ని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. అండ్ నేను కాదనట్లేదు, కానీ అందరూ కలిసి ఏకమయ్యి దీనికి సంబంధించిన కార్మిక చట్టాలు ఎంతో కొంత మనం కూడా రెవల్యూషనరీ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం కూడా ఈ సాఫ్ట్వేర్ కూలీలాగా కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ లాగా అవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ మారుతున్న స్లాబ్స్ ఒకసారి చూద్దాము. ఈ ఇన్కమ్ ట్యాక్స్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన దాన్ని బట్టి మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏమైనా మార్పులు వస్తాయి అనేది మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఓల్డ్ స్లాబ్స్ వచ్చేసి దాదాపు 3 lakhs వరకు అంటే ట్యాక్స్ ఏం పడదు. 5 to 7 lakhs వరకు 5%. ఒకవేళ ఆ 5% కూడా మనకేమన్నా ఇన్సూరెన్స్లు ఇంకేమన్నా ఈఎంఐస్ ఏమన్నా ఉంటే ఆ 5% ట్యాక్స్ కూడా మనకు పడదు. అండ్ 7 to 10 lakhs అయితే ఖచ్చితంగా 10% ట్యాక్స్ పడుతుంది. 10 to 12 lakhs ఇది ఓల్డ్ స్లాబ్ గురించి మాట్లాడుతున్నా. అండ్ చేంజెస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేంజెస్ గురించి కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. 10 lakhs నుంచి 12 lakhs వరకు 15%, 12 lakhs నుంచి 15 lakhs వరకు 20%, అబోవ్ 15 lakhs 30% అయితే ఉండేది. న్యూ స్లాబ్స్ వచ్చే విషయం చూసుకుంటే 4 lakhs వరకు మీకు ఈఎంఐ ఉన్నా లేకపోయినా ఎలాంటి ట్యాక్స్ పడదు. 4 to 8 lakhs వరకు 5% పడుతుంది. అండ్ 8 to 12 lakhs వరకు 10% పడుతుంది. ఒకవేళ 8 to 12 lakhs వరకు కూడా మీకు ఏమైనా ఈఎంఐస్ లేకపోతే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్లు ఏమైనా ఉంటే ట్యాక్స్లు అనేవి పడవు. 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 1 to 24 lakhs 25%, 24 lakhs అండ్ అబోవ్ 30% అయితే ట్యాక్స్ అయితే పడతా ఉంది. ఇది ఒకసారి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మ్యాక్సిమం లాస్ట్ ఎలా ఉండేదంటే 7 lakhs వరకు కూడా మనకి ఈ ఫార్మ్ 16 అనేది మ్యాండేటరీ అయితే కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చాలా కంపెనీస్ ఈ ఫార్మ్ 16 అడుగుతూ ఉంటాయి. కానీ విత్ ఇన్ కంపెనీ అండ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో మోస్ట్లీ కంపెనీ వాళ్ళ ఇష్టము. సో ఈ ఫార్మ్ 16 ఇవ్వాలా ఇవ్వద్దు అనేది అన్ని కంపెనీలు ఫార్మ్ 16 ఇస్తాయని కూడా కాదు. అండ్ ఇక్కడ 12 lakhs కొన్ని స్టార్టప్ కంపెనీస్లో, మిడ్ లెవెల్ కంపెనీస్లో కూడా ఈ ఫార్మ్ 16 అనేది ఇవ్వరు. సో దాని గురించి మనము ఇంటర్వ్యూ అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఫార్మ్ 16 ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పిఎఫ్ విషయం చాలామంది ఒక ప్యానిక్ అయిపోతూ ఉంటారు. పిఎఫ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పిఎఫ్ ప్రామాణికంగా కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ పిఎఫ్ ప్రామాణికం కాకుండా దానికి సంబంధం లేకుండా కూడా ఈ కంపెనీస్ అనేవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ పిఎఫ్ లేకుండా చాలా కంపెనీస్ ఉంటాయి. అండ్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే 18 members కంటే ఎంప్లాయీస్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆ కంపెనీ పిఎఫ్ తీసుకోవాలా వద్దు అనేది ప్యూర్లీ కంపెనీ ఇష్టం. ఇదైతే క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇవన్నీ కూడా అంటే ఇంకా ఈ కొత్త దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మార్పులు అయితే మేజర్గా మనం ఫార్మ్ 16 అయితే చూడొచ్చు. అండ్ ఫార్మ్ 16 అనేది ఈ బిగ్గెస్ట్ మేజర్ చేంజ్ కనిపించదు. అప్ టు 12 lakhs వరకు మనం చేయాలా వద్దనేది మన కంపెనీ మాది ఇష్టము. దాన్ని మనం ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇప్పటికి కూడా వర్చువల్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్ గూగుల్ కానీ లేకపోతే ఈ గూగుల్లో ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేశారో అది కానీ లేకపోతే మన మార్క్ జుకర్బర్గ్ కానీ వేరే కంపెనీస్ కానీ ఇప్పుడు ChatGPTతో పాటు మనకి DeepSeek వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏఐ నేర్చుకున్న వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతూ ఉన్నారు. సో డేటా సైన్స్ విత్ ఏఐ, డేటా అనలిస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ డెవలపర్సు, సో ఇవన్నీ కొన్ని మంచి టెక్నాలజీస్ ఉన్నాయి. నేను రీసెర్చ్ చేస్తున్నాను 2025 ప్రకారం టాప్ టెక్నాలజీస్ ఏమున్నాయి, సో మనం ఏం నేర్చుకుంటే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఈ మధ్యకాలంలో డిజిటల్ మార్కెటింగ్, టెస్టింగ్ కూడా పాపులర్ అవుతూ ఉన్నాయి. సో దాని గురించి కూడా డెఫినెట్లీ విల్ టాక్ అబౌట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.